దానికైతే ఈరోజు మనం కరీంనగర్ వెళ్తున్నాం. చూసినట్లయితే ఇది ఎప్పుడు వెళ్ళేది షార్ట్ కట్ వే. ఇప్పుడు మనం చూపెడతా షార్ట్ కట్ వే. జైత్యాల ఎంట్రీ అవసరం లేదు, జైత్యాల ఎంట్రీ అయ్యే అవసరం లేదు. ఇటు మనం రైట్ వెళ్ళిపోతే ఇక్కడ తాటిపల్లి నుంచి వెళ్ళి ఇక్కడ మనకు బంక్ ఉంటుంది, భారత్ బంక్ అని. అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. మన తాటిపల్లి విలేజ్ దాటంగానే ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి ఉంటుంది వే, ఈ భారత్ పెట్రోల్ బంక్ వే నుంచి వెళ్ళి ఇలా వెళ్ళిపోతే అంతర్గ్రామ్ విలేజ్ వస్తుంది. అంతర్గ్రామ్ దాటిన తర్వాత ఇట్లానే ఒక మనకు 10 కిలోమీటర్స్ అట్లా వెళ్తే మనకు 16-17 కిలోమీటర్స్ వస్తాయి. అట్లానే జైత్యాల నుంచి వెళ్ళి ఇట్లా అవుట్స్కట్ వెళ్ళిపోతాం మనం. జైత్యాల అవుట్స్కట్, మన జైత్యాల అవుట్స్కట్కి వచ్చేసినాం. ఇది జైత్యాల అవుట్స్కట్. ఇటు లెఫ్ట్ వెళ్తే జైత్యాల వస్తుంది, ఇనిషియల్ ఇటు రైట్ వెళ్తే కరీంనగర్, అటు వరంగల్ అన్నీ వెళ్ళొచ్చు. ఇక ఇదే మాత్రం కరీంనగర్ అటు వెళ్ళేదాకా సింగిల్ వేనే ఉంటుంది. ఇటు వెళ్ళే వాళ్ళు అయితే కొద్దిగా జాగ్రత్త వెళ్ళండి, ఎందుకంటే వెహికల్ వెనక వెహికల్ వెళ్ళాడు వల్ల మనకి ఓవర్టేక్ చేసినంటే బాగా ఇబ్బంది అయ్యిల్లా. మొత్తం సింగిల్ వే ఉంటుంది. ఈ సింగిల్ వేలను అయితే అసలే ఆటలు పెట్టద్దు, ఓవర్టేక్ వేసుడు కానీ అట్లా ఇడియోడు పిచ్చిపోకోడు. అటు ఇంట్లో చెప్పిరాలి, అందుకని అట్లా వెళ్తుంటాడు. ఇట్లా వెళ్ళే వాళ్ళు అయితే ఇళ్ళకి వెళ్ళి జాగ్రత్త వెళ్ళండి. సింగిల్ వేనే. ఈ పిచ్చి పూకులు అని అడిగాడు ఎట్లా వస్తుండో. అయితే వచ్చేసినాం.